జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 24వ తేదీన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయరాజు పర్యటించారు. పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి సోంబాబు, సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, పిపిఎన్ చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ నివాసాలను ఆయన సందర్శించారు. అదేవిధంగా పార్టీ శ్రేణులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. కావున ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, నాయకులు బత్తిన చిన్న, వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ మార్కెట్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఆశీర్వదించి దీవించి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 24వ తారీఖున ఇక్కడ ఉదయం 10 గంటలకి చింతలపూడి నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరపబోతున్నారు. దానికి మిథున్ రెడ్డి గారు, పెద్దలు అళ్ళనాని గారు, గౌరవనీయులు శ్రీధర్ గారు, అలాగే కారుమూరు నాగేశ్వరరావు గారు, వారి అబ్బాయి సునీల్ గారు ఎంపీ క్యాండిడేట్గా మనకు పరిచయం కాబోతున్నారు. చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థిగా నేను పరిచయం కాబోతున్నాను. కాబట్టి కాన్స్టిట్యున్సీ మీటింగ్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడలో జరపడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి మీరందరూ ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ, అలాగే పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి సభను జయప్రదం జరపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని